రంజాన్ అనగానే పవిత్రంగా భావించే ముస్లిం సోదరులు నెల రోజుల పాటు ఉపవాసం ఉంటూ ఆ అల్లాను ప్రార్థించి చివరి రోజున ఆ నెలవంకను చూసి ఆ అల్లాను ప్రార్థన చేసుకుంటే భగవంతుడు అన్ని విధాలుగా మంచి జరుగుతుందని వారి విశ్వాసం. మరి ఈద్గాలో ఉన్నటువంటి మన ముస్లిం సోదరులు ప్రార్థన ఏ విధంగా చేస్తున్నారు ఆ విజువల్స్ మీకు చూపిస్తాను. ప్లీజ్ రండి. వెల్కమ్ టు పొద్దుటూరు వాయిస్ ఛానల్. నేను మీ సెల్వం సుధాకర్. ముందుగా అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఈద్ ముబారక్. అందరూ ఆ అల్లా దయ వల్ల అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అలా నేను కూడా కోరుకుంటూ, ముఖ్యంగా రంజాన్ మాసం అనగానే పవిత్రంగా భావించే ముస్లిం సోదరులు నెల రోజుల పాటు ఒక్క పొద్దు ఉపవాసం ఉంటూ ఆ అల్లాను ప్రార్థించి చివరి రోజున ఆ నెలవంకను చూసి ఆ అల్లాను ప్రార్థన చేసుకుంటే భగవంతుడు అన్ని విధాలుగా మంచి జరుగుతుందని వారి విశ్వాసం. మరి ఈద్గా దగ్గర ఉన్నామండి. మరి ఈద్గాలో ఉన్నటువంటి మన ముస్లిం సోదరులు ప్రార్థన ఏ విధంగా చేస్తున్నారు ఆ విజువల్స్ మీకు చూపిస్తాను. ప్లీజ్ రండి. మనం ప్రాంగణంలో ఉన్నాము, ఈద్గా లోపల ఉన్నాము. ముఖ్యంగా మీకు చెప్పడం మర్చిపోయాను, అటు ఉగాది ఇటు రంజాను, హిందూ ముస్లిం భాయ్ బాయ్. ఎంత సంతోషం అండి. హిందూ ముస్లిం భాయ్ బాయ్ అందరూ అన్నదమ్ములుగా ఈ యొక్క పండగ వాతావరణాన్ని ఆ భగవంతుని దేవుళ్ళు అందరూ మనసు పూర్తిగా బాగుండాలని మన ముస్లిం సోదరులు హిందూ సోదరులు కలిసిమెలిసి ఎంత ఆనందంగా ఉంది ఈరోజు. కాబట్టేసి మనం ఆ భగవంతుడు అందరికీ మంచి జరగాలని నేను కూడా కోరుకుంటూ ఇప్పుడు మనం ఈద్గా లోపల ఉన్నామండి. మీరు అటు చూస్తే ఇంకా ప్రార్థన కొద్దిగా జరుగుతూ ఉంది. మన మత పెద్దలు అక్కడ ప్రార్థన ఇస్తున్నారు. అక్కడ వెళ్ళి చూద్దాం రండి ప్లీజ్. చూశారు కదా మన సోదరులంతా ఇక్కడ ప్రార్థన కోసం అందరూ ఎంత పవిత్రంగా ఈ మన రంజాన్ పండుగ నాడు అందరూ ప్రార్థన చేయడానికి ఇక్కడ అందరూ వచ్చారు. చిన్న పిల్లలతో సైతం, చిన్న పిల్లలు చూడ ఎంత చక్కగా ఈ ప్రార్థన మందిరానికి వచ్చి ఆ ప్రార్థన కోసం ఆ అల్లా దీవెనలు కావాలని ఈ చిన్నారులతో సహా ఇక్కడ అందరూ వచ్చి కూర్చున్నారు. అటు ముందుకెళ్తే ఇంకా చాలా మంది ఉన్నారు. అటు చూస్తే ఇంకా చిన్నారులు ముగ్గురు అక్కడ కూర్చున్నారు చూడండి. ఆ చిన్నారులు ఆ అల్లా వారిని చక్కగా దీవించి వారి కుటుంబాన్ని కూడా ఆశీస్సులు అందించాలని కోరుకుంటూ, ఇంకా అక్కడ ఉన్నారు మన మిత్రులు, నన్ను చూద్దాం. పొద్దుటూరు పట్టణ ప్రజలకు మరి ముఖ్యంగా ఉగాది రంజాన్ శుభాకాంక్ష తెలియజేసుకుంటూ, పొద్దుటూరు పట్టణంలో కుల మతాలకు అతీతంగా హిందూ ముస్లిం భాయ్ అనే పద్ధతిలో రెండు పండుగలు ఒకటేసారి రావటము, మనకు హిందూ ముస్లిం అనే పదానికి ఒక ఆదర్శంగా ఈ పండుగలు ఒకటేసారి రావటము, అందరం కలిసిమెలిసి పండగ వాతావరణంలో ఉండటము చాలా సంతోషదగ్గ విషయము. అందులో ఈసారి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము ఈద్గాలు కానీ, దేవాలయాలు కానీ, చర్చిలు కానీ వాళ్ళకు ప్రత్యేకంగా నిధులు ఏర్పాటు చేసి ప్రొద్దుటూరులో అన్ని రాష్ట్రంలో మన భారతదేశంలో అందరూ కూడా అన్ని పండుగలు కూడా బాగా చేసుకోవాలా, అందరూ సుఖ సంతోషాలుగా ఉండాలని మన ప్రభుత్వము, మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆశిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ప్రజలంతా సుఖ సంతోషంలో ఉండాలని చెప్పి అందరూ దువా చేస్తున్నారు. కాబట్టి మనం అందరం కూడా మన ప్రభుత్వాలు మనము అందరం బాగుండాలని, మంచి ప్రభుత్వాలను మనం ఎన్నుకోవాలని, మంచి ప్రభుత్వాలు మనకు ఉండాలని చెప్పి అందరూ దువా చేయాలని చెప్పి నేను తెలియజేసుకుంటూ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
والذي يصلي عليكم وملائكته ليخرجكم من الظلمات ليخرجكم من الظلمات تحيتهم يوم పట్టణ హిందూ సోదరులు మరియు ముస్లిం సోదరులందరికీ ఉగాది శుభాకాంక్షలు మరియు ఈరోజు రంజాన్ శుభాకాంక్షలు. ఈ రెండు పండుగలు యాదృచ్ఛికంగా అయినా కలిసి వచ్చినందుకు ఇది ఒక హిందూ ముస్లిం యొక్క స్నేహబంధానికి మరియు సోదర బంధానికి ప్రతీకగా నిలుస్తూ ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ చాలా చక్కగా ఈరోజు పొద్దుటూరు పట్టణంలో ఒక ఆహ్లాదకరమైన పండుగ వాతావరణాన్ని అటు హిందువులు కానీ ఇటు ముస్లింలు కానీ చాలా గొప్పగా జరుపుకున్నారు. మరొకసారి పట్టణ ప్రజలందరికీ ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. పండుగ అంటే కేవలము మన సంతోషము మన కోసం మాత్రం చేసుకునేది పండుగ కాదు. పండుగ అంటే ఇరుగు పొరుగు బంధుమిత్రులు అందరూ సంతోషంగా ఉండాలనేది పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ తర్వాత రంజానుల్ ముబారక్. ఈ రంజానుల్ ముబారక్ యొక్క ప్రత్యేకత ఏమంటే రోజా అంటారు. రోజా అంటే ఉపవాసం. ఈ ఉపవాసము కేవలము అన్నపానీయాలను వదిలేసి పస్తులుండే దాని మాట ఉపవాసం కాదు. ఉపవాసం అంటే కంటి యొక్క ఉపవాసం ఉంది, కళ్ళతో చెడు చూడకూడదు. చెవుల యొక్క ఉపవాసం ఉంది, చెవుతో చెడు వినకూడదు. అదేవిధంగా నోటి యొక్క ఉపవాసం ఉంది, నోటి నుంచి చెడు మాట్లాడకూడదు. అదేవిధంగా చేతుల యొక్క ఉపవాసం కూడా ఉంది, చేతులతో ఎవరిని ఇబ్బంది కలిగించకూడదు. ఈ విధంగా శరీరంలో ఎన్నైతే అవయవాలు ఉన్నాయో అన్నిటికీ యొక్క ఉపవాసం అంటే వీటిని నియంత్రణలో ఉంచుకోవడం. ఈ నియంత్రణలో ఉంచుకోవడం కేవలం అల్లా యొక్క ప్రసన్నత కోసం, అల్లా యొక్క మెప్పు కోసం మాత్రమే చేయాలి. కాబట్టి అల్లా యొక్క భయభక్తులతో ఈ ఉపవాసం ఉంటాం. కాబట్టి ఇటువంటి ఉపవాసం వల్ల మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది. అదేవిధంగా ఈ ఉపవాసంలో ఈదుల్ ఫితర్ అంటారు ఈ పండుగను. ఫితర్ అంటే ఫిత్రా దానం. దీన్ని ఏం చేస్తారంటే ఇంట్లో ఒక వ్యక్తి ఉంటే ఒక వ్యక్తికి 100 రూపాయలు చొప్పున, 5 మంది ఉంటే 500, ఎంతమంది ఉంటే అన్ని 100 తీసి నిరుపేదలు వారు కూడా మనతో పాటు పండుగ సమానంగా చేసుకోవాలని ఆ ఉద్దేశంతో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నిరుపేదలకు ఆ లెక్క ఖచ్చితంగా ఇవ్వాలి అని ఆజ్ఞాపించినారు. ఎవరైతే సదకాయ ఫితర్ ఇవ్వరో వాళ్ళు నా యొక్క ఈద్గాకు రాగకండి అని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ నిరుపేదలకు సదకాయ ఫితర్ ఇచ్చి వారికి కూడా మనతో పాటు పండుగ చేసుకునేదానికి అవకాశం కల్పించడం. అదేవిధంగా మన పండుగ సందర్భాల్లో మన ఇరుగు పొరుగు హిందూ సహోదరులు ముస్లింలు ఒకరు దావత్ ఇస్తారంట. ఇందులో పాయసాలు బిర్యానీలు అన్ని విధాలుగా దావత్ ఇస్తారు. అందరూ కలివిడిగా ఉంటారు, పూర్వం నుంచి కలివిడిగా ఉంటారు. కాబట్టి హిందూ ముస్లిం విడదీసేది ఎవరి వల్ల కాదు. ఎందుకంటే మా ఊరిలోనే మేము అంత కలివిడిగా ఉంటాం. అంటే ఒక కుటుంబ సభ్యుల మాదిరిగా ఉంటాం.
ఇప్పటికి కూడా వాళ్ళు అందరు ఉద్యోగస్తులు వచ్చినా కానీ మేము ఊరికి పోతే అందరు కలివిడిగా మాట్లాడతాం. మా ఇంట్లోకి వాళ్ళు వస్తారు, వాళ్ళ ఇంటికి మేము పోతాము. అంతా బంధుమిత్రుల్లా ఉంటాం. మా మాట చాలా స్పష్టంగా మాట్లాడతారు వాళ్ళు. అసలు కనుక్కొని కూడా కనుక్కోలేరు. కాబట్టి అంత కలివిడిగా ఉంటారు. కాబట్టి ఈ యొక్క పండుగ యొక్క ఉద్దేశం ఏమంటే నిరుపేదలకు, బంధుమిత్రులకు అందరినీ కలుపుకోవడం. ఎవరైతే తన వారితో ఏదైనా మనస్పర్ధ వచ్చినప్పుడు ఒక 3 రోజుల వరకు మాట్లాడకుండా ఉండొచ్చు ఒక అవకాశం. 3 రోజుల తర్వాత ఖచ్చితంగా అతను మాట్లాడి తీరాల్సిందే. మాట్లాడకుంటే అతను నరకవాసి అని చెప్పినారు ప్రవక్త గారు. కాబట్టి దీని ఉద్దేశం ఏమంటే అందరూ ఎట్టి సందర్భంలో అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉండాలన్నమాట. అదేవిధంగా జకాత్ అనేది, ఈ జకాతు లక్షకు 2,500 అట్లాగా ఇస్తారనమాట. బంగారు, అదేవిధంగా డబ్బు, ఏదైనా ఎక్కువ ఆస్తిపాస్తులు ఇవన్నీ ఉన్నప్పుడు జకాతు దానం చేసి ఆర్థికంగా ఇబ్బంది పడేవారు, ఆర్థికంగా వెనుకబడిన వారికి సహాయం చేస్తారు. దీనివల్ల చాలా అందరూ బాగా ఉంటారన్నమాట. ఇది విషయం, దీని యొక్క ఉద్దేశం. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ పండుగ సందర్భంగా మనందరినీ సంతోషంగా ఉంచాలని అల్లాహ్తో కోరుకుంటున్నాము. ఎవరైతే దురుద్దేశంగా ఉంటారో అల్లాహ్ వాళ్ళకు కూడా మంచి జ్ఞానం కల్పించాలని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దుఆ చేస్తున్నాం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అదండి, చూశారు కదా, ఈ రంజాన్ పండుగ సందర్భంగా మన మార్గదర్శకులు పెద్దవాళ్ళు చెప్పిన విషయాలన్నీ మనం విన్నాం. మనిషి ఎలా ఉండాలి, ప్రేమతత్వంగా ఉండాలి, భగవంతుడు అందరూ ఒక్కడే, హిందూ ముస్లిం బాయ్ బాయ్. ముఖ్యంగా ఈనాడు ఉగాది, అటు రంజాన్, 2 పండుగలు హిందూ ముస్లిం బాయ్ బాయ్, ప్రేమతత్వానికి అని కూడా చెప్పచ్చు. ఇందాక పెద్దలు చెప్పారు రంజాన్ పండుగ అంటే ఏంటి, ఉపవాసం అంటే ఏంటి చెప్పారు. కాబట్టి ఇదండి, అందరికీ ఆ భగవంతుడు మంచి జరగాలని కోరుకుంటూ మరొకసారి మరీ విషయాలతో మీ ముందుకు వస్తాను. మీ సెల్వం సుధాకర్. థ్యాంక్ యూ.